సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏం చెప్పాలనుకున్నాడంటే మా దేశం జోలికి కానీ మా సనాతన ధర్మం జోలికి కానీ రాకూడదు, వస్తే ఎలా ఉంటుంది అనేది బాలయ్య బాబు రూపంలో తాండవం చూపించాడు. నేను మామూలుగా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే నేను ఆ శివుడు తాండవం చూడలా కానీ అఖండ 2లో మాత్రం మా బాలయ్య బాబు తాండవం చూసా. చాలామంది ట్రోల్ చేస్తుంది ఏంటి బాలయ్య బాబు తలకాయ తిప్పడం ఏంటంటే మనం మనిషిలో ఏది నిమ్మకాయతోనో గుమ్మడికాయతో తిప్పుతాం, అక్కడ బాలయ్య ఆ మాత్రం మ్యాజిక్ లేకపోతే ఎట్టా? ఇక్కడ ఫిజిక్స్ లాజిక్స్ ఏం చూడకూడదు, ఓన్లీ బోయా మ్యూజిక్ బాలయ్య బాబు హైప్ అంతే చూడాలి. ఇంకా మనం ఏం చెప్పాలంటే శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో అలాగే మన బాలయ్య బాబు తామను బోయపాటి ముగ్గురు కాంబినేషన్ అంతే, మనం చెప్పాల్సిన అవసరం లేదు, విధ్వంసం సృష్టించారు వీళ్ళు. మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళు చెప్పాలి. మనకి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది, మీరు మా జోలికి వచ్చినా మన అటాక్ చేసినా ఎంత విధ్వంసం సృష్టించామో మా సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరికి ఎలా ఉంటుందని చెప్పేదే ఇది అఖండ ధర్మం. కాకపోతే బాగా చెప్పాడు, సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా ఓవరాల్. మ్యూజిక్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. తమను ఏం చెప్పాడంటే సౌండ్లు జాగ్రత్త అన్నాడు, ఈసారి సౌండ్లే కాదు సీట్లు కూడా జాగ్రత్త అనాలి. ఆ సౌండ్కి సీట్లే ఎగురుతుండే, ఇంకొంచెం అయితే మనుషులు డైరెక్ట్ కైలాసంలో శివుడినే చూస్తారు, అంత హైప్తో ఎక్కిచ్చేసాడు. సౌండ్ మంచి ఇంపాక్ట్ కొడుతుంది, ఆ సౌండ్కి ఇంకా హైప్లో ఇలా ఇలా ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది అంతే.